హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో యూజీసీ ఏదైతే సంచలన ప్రకటన చేసిందో అసిస్టెంట్ ప్రొఫెసర్కి యూజీసీ నెట్ కానీ స్టేట్ సెట్ కానీ అవసరం లేదని చెప్పిందో, సో దానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. సో అసలు యూజీసీ నెట్ సెట్ లేకుండా అసలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎలా ఒక వ్యక్తిని నియమిస్తారు, ఒక క్యాండిడేట్ ప్రొఫెషన్సీ తెలుసుకోకుండా అతనికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచింగ్ సైడ్ ఎలా నియమిస్తారు అనేది అయితే చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. అసలు యూజీసీ చైర్మన్ ఏం చెప్పాడు, అసలు అసిస్టెంట్ ప్రొఫెసర్కి నెట్ సెట్ లేకుండా ఎలా నియమించుకోవాలి, ఇది అందరికీ వర్తిస్తుందా, అన్ని సబ్జెక్టులకి వర్తిస్తుందా లేదా, అసలు యూజీసీ చైర్మన్ ఏం చెప్పారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు అసలు యూజీసీ చైర్మన్ ఏం చెప్పాడు, యూజీసీ నెట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అయితే ఈ వీడియోలో చూద్దాం. Some talk in the social media saying that now onwards there is no need for UGC NET. If somebody has a master's degree, they can directly apply for the faculty positions in the higher educational institutions. That is wrong. The UGC NET is still required if you have a master's degree in non-professional programs. And in professional programs such as engineering and technology, if you have a master's degree in ME such as ME and MTech, then you do not need UGC NET qualification for appointment as assistant professors. And this is in tune with the AICTE recruitment rules. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సులు ఎవరైతే చేస్తున్నారో బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ, సో వాళ్ళు యూజీసీ నెట్ కానీ సెట్ కానీ లేకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్లో టీచింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ టీచింగ్ చేయడానికి అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ చదివారో ప్రొఫెషనల్ కోర్సులు లాంటివి వాళ్ళు మాత్రమే యూజీసీ నెట్ నుంచి మినహాయింపు ఉందన్నమాట. మిగతా కోర్సులు ఏవైతే ఉన్నాయో, మిగతా కోర్సులు ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సి కానీ లేదంటే ఎంబీఏ కానీ వీళ్ళు మాత్రం కంపల్సరీగా యూజీసీ నెట్ కానీ సెట్ కానీ రాస్తే మాత్రమే ప్రైవేట్ కానీ ప్రభుత్వ యూనివర్సిటీలో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఏదైతే ప్రొఫెషనల్ కోర్సులు బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయో దీనికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకాలు చేపట్టడానికి ఈ 2025 జూన్ నుంచి ఏఐసిటిఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే త్వరలోనే మేము వాళ్ళతో మాట్లాడి అందిస్తామని అయితే చైర్మన్ అయితే చెప్పారనమాట. సో యూజీసీ నెట్ లేకుంటే స్టేట్ సెట్ అనేది ప్రొఫెషనల్ కోర్సులకి కంపల్సరీ కాదు. మిగతా వాళ్ళందరికీ యాస్టీస్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే యూజీసీ నెట్ ఉండాల్సిందే. సో ఇదనమాట యూజీసీ నెట్కి సంబంధించి లేటెస్ట్ కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ వీడియోలో మీకు మంచి క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరైతే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.